అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు ఈ వారం అంతా కూడా ఎలా ఉంది అంటే ఎంతో అద్భుతమైనటువంటి వారంగా చెప్పాలి. ఈ వారంలో మీ రాశ్యాధిపతి కుజుడు ఉచ్చ స్థితిలో మకర రాశిలో ఉండడమే కాకుండా ధనస్థానానికి అధిపతి శుక్రుడు కూడా మంచి స్థానంలో అంటే భాగ్యంలో ఉండడం విపరీత ధనయోగానికి కారణమవుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది, అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలోకి ముందుకు వెళ్తారు. పిల్లల చదువు విషయంలో సంతోషాన్ని కనిపిస్తాయి. విదేశీయానాలు కలిసి వస్తాయి, దూర చదువులు కలిసి వస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం లాంటివన్నీ చాలా బాగా జరుగుతాయి. అదృష్టం మీకు బాగా వరిస్తుంది. అనుకున్న పనులు అనుకుంటూ నెరవేరుస్తాయి. తండ్రులు, బాబాయి, మామయ్యలు, మేనమామల దగ్గర నుంచి మంచి సహకారం లభిస్తుందని చెప్పేసి కూడా ఈ వారం మీరు తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలే కాకుండా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి వాళ్ళకి తగినటువంటి మంచి పొజిషన్ కూడా ఈ వారం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారని చెప్పొచ్చు. ఈ వారం ఖర్చులను కాస్త అదుపులో ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు కుజగ్రహ మంత్రాన్ని 7 సార్లు చదువుకోవటం ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.